సో ఇప్పుడైతే నేను నా పల్సర్ 125ని షోరూమ్కి తీసుకెళ్తున్నాను అనమాట, చెక్ చేయించడానికి. ఏ షోరూమ్కి అంటే చూడండి, ముందుకు చూడండి. మనం ఇప్పుడు వెళ్తుంది ఆ షోరూమ్కి అనమాట. ఎస్, అక్కడికే మనం వెళ్తున్నాం. నేనేదో బండి మామూలుగా చెక్ చేయడానికి వచ్చామన్నమాట. జస్ట్ రెవరెండ్ తీసుకుందాము, దీనికి ఎంత అవుతుంది ఏంటని చెక్ చేయడానికి వస్తే, సో మేమైతే రెవరెండ్ షోరూమ్కి వచ్చాము. ఈ బండి ఎక్స్చేంజ్ కోసం అడిగాను. ఎక్స్చేంజ్ వస్తుంది అన్నారు, సర్టెన్ అమౌంట్ వస్తుంది అన్నారు. అది డౌన్ పేమెంట్గా కన్సిడర్ చేసుకోమన్నాను. అంత ప్రాసెస్ అంతా అయిపోయింది. వెహికల్ బుక్ చేసుకోమన్నారు, వెహికల్ బుక్ చేసేసాను. అఫీషియల్గా రేపు వచ్చి మన ఫీనిక్స్ గార్డ్ని గుడ్ బై చెప్పేసి కొత్త ఫ్యామిలీ మెంబర్ని ఇన్వైట్ చేసుకోవాలన్నమాట రేపు. బై ద వే రేపు ఉగాది కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా కొత్త వెహికల్ తీసుకొని ఇంటికి వెళ్దాం. అంతా ఓకే, కానీ కొత్త బండి వస్తుంది అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఎక్కడో మనసులో ఒక మూల నా ఫస్ట్ బండి కదా, జీతంతోనే కొనుక్కున్న ఫస్ట్ బండి ఇది నా లైఫ్లో. అప్పుడు స్టార్టింగ్లో ఇది వెళ్ళి అలాగా ఇలా అంటే వెళ్ళిపోయేది 100కి. నేను అందుకే కొంచెం కోటగనం అని ఫీనిక్స్ అని పేరు పెట్టుకున్నాను. దీని పేరు ఫీనిక్స్, బుల్లెట్దేమో హైదరాబాద్. ఇందాక ఏమైందంటే యాక్చువల్గా బండి చూపించిన తర్వాత బండికి సర్టెన్ అమౌంట్ వస్తుందండి, బండి వదిలేసి వెళ్ళిపోండి, రేపు వచ్చి కొత్త బండి తీసుకెళ్ళిపోండి అన్నారు. నేను షాక్ అయ్యా. అదేంటది, మామూలు చూపించడానికి వచ్చాం కదా, అప్పుడే బండి వదిలేయమంటున్నారు. జరక ఏమో మూడు ఖరాబ్ అవుతుంది కదా బాబు, చెప్పనా కొడుకు వాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే బండి చూపించడానికి వచ్చాం కదా, అంటే దీనికి ఎక్స్చేంజ్లో తీసుకుంటాను అని చెప్పేసి అంతా ఏంటా అని అనుకున్నాను. కానీ వాళ్ళు సడన్గా వచ్చి బండి వదిలేసి వెళ్ళిపోండి సార్, అమౌంట్ వచ్చేస్తుంది మీకు, రేపు వచ్చి కొత్త బండి తీసుకెళ్ళిపోన్నాను. కానీ కొత్త బండి ఓకే, ప్రాసెస్ అంతా అయిపోయింది, ఫైనలైజ్ అయిపోయింది అని ఒక చిన్న సంతోషం ఉన్నా, సడన్ గుడ్ బై చెప్పాలా అప్పుడేనా అనుకున్నాను. కొంచెం అవాక్ అయ్యాను. పోన్లే, అప్పుడే కాదులే, ఈ ఒక్కరోజు బండి మీద తిరిగేసి రేపు మధ్యాహ్నం రా అని దేవుడు కరుణించాడు. దేవుడి పోస్ట్పోన్ అయింది. నాకు దీని మీద ఇన్ని మెమరీస్ కాదు, 70,000 కిలోమీటర్స్ తిరిగాను దీని మీద. నేను సింగిల్గా తిరిగింది అయితే దీని మీద అక్షరాల 58,000 కిలోమీటర్లు. మజ్జాగా హ్యాపీ తిరిగాను దీని మీద. దీని మీద నా రికార్డ్ అయితే గుమ్మలక్ష్మీపురం నుంచి వైజాగ్ నాన్ స్టాప్ సింగిల్ 210 కిలోమీటర్లు ఆపకుండా కొట్టాను 4 గంటల్లో. కాల్ తగిలిందా? ఎవడు? వద్ద బలుపు ఒక్కొక్కడికి నా అమ్మడి కొడుకులు. వైజాగ్ నుంచి తారాబు వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఎప్పుడు 2021లో. ఇప్పుడు అసలు తారాబు వాటర్ ఫాల్స్కి రోడ్డే లేదు. ఆ రోడ్లో ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది బండి మీద, ఎగరేసుకొని అరకు ఎన్నిసార్లు వెళ్ళాను దీని మీద. వైజాగ్ నుంచి గునుపూరు, ఒరిస్సా బార్డర్, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ అంతా తిరిగేశాను ఈ బండి మీద.
కొత్తవి అనుభవించాలి. అంటే వస్తువుల్లో, మనుషుల్లో కాదు. వచ్చి ఇన్ పాజిటివ్ వే లైఫ్లో కొత్త అప్గ్రేడ్ వస్తుంది అని ఆలోచించి హ్యాపీ ఫీల్ అయ్యి సరదాగా మూవ్ ఆన్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ దోస్ మెమరీస్, థ్యాంక్ యూ ఫర్ దోస్ మూమెంట్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ బైక్ ఇన్ మై లైఫ్. మన జగదమ్మ దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చాం. చక్కగా చీర పెట్టేసి, చీర చూపించి పూజ చేయించుకొని దర్శనం భలే అయిందిలేండి. కట్ చేస్తే హైదరాబాద్ ఇరానీ హలీం హలీం హలీం, యూఆర్ హియర్ ఫర్ హలీం. నా వరకు వైజాగ్లో బెస్ట్ హలీం అంటే జగదాంబ దగ్గర, ఆ మసీద్ దగ్గర. ఇక్కడ తాండా నో పొల్యూషన్ సర్టిఫికేట్, నో ఫ్యూల్. ఏమో పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా ఫ్యూల్ కొట్టరా? వావురా. సో ఇప్పుడైతే రెవరెండ్ షోరూమ్కి వెళ్తున్నాను. హోప్ఫుల్లీ ఇవాళ బండి డెలివరీ తీసుకుంటా, ఎటువంటి డిలేస్ లేకుండా. ఓం నమః శివాయ, ఓం శ్రీనాథాయ నమః. ఫైనల్ అయితే షోరూమ్కి వచ్చేసాము. ఇదే రెవరెండ్. సో ఫైనల్గా బండి అయితే డెలివరీ తీసేసుకున్నాను. కొత్త బండిరా, సొన్నమేమో. బండి డెలివరీ తీసేసుకున్నాము. ఇప్పుడు సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్తున్నాం పూజ చేయించడానికి. సో బండి అయితే డెలివరీ తీసేసుకున్నాం, పూజ కూడా అయిపోయింది. గుడి దగ్గర వీడియో తీద్దామంటే దేవోత్సవమైన వర్షం, సో అందుకే వీడియో తీయలేదు. సో ఇక సో ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయించాను. ఇక పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవడం ఇంకా. సో మా 90% ఎక్కువ నేను ఇంకా ఇదే వాడతాను డైలీ కమ్యూట్. 10% బుల్లెట్ ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే. ఇక మీదట మోటో వ్లాగ్స్ అన్నీ దీని మీద వస్తాయి అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. See you in the next vlog. Bye bye.